సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేసింది. తిరుపతి లడ్డు కాంట్రవర్సీ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 2 వీక్స్ నుంచి సోషల్ మీడియాలో అదే రచ్చ జరుగుతుంది. తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయింది అని కూటమి గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ని బయటపెట్టారు. అవన్నీ తప్పుడు ప్రచారాలు. అసలు తిరుపతి లడ్డులో ఎలాంటి అడల్ట్రేషన్ జరగలేదు అంటూ కొన్ని పిటిషన్స్ అయితే ఫైల్ అయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, లడ్డూలో కల్తీ జరిగినట్టు మాకు ఎక్కడా అనిపించలేదు. మీకు లడ్డూ రిపోర్ట్ జూలైలోనే వచ్చినప్పుడు 18 సెప్టెంబర్ రోజు ఆ రిపోర్ట్ ని పబ్లిక్ ముందుకు తీసుకొచ్చారు. సిట్ ని ఫామ్ చేసిన తర్వాత కూడా మీడియా ముందుకు ఎందుకు వచ్చి మాట్లాడారు అని సుప్రీంకోర్టు అయితే క్వశ్చన్ చేసింది. రీటెస్టింగ్ ఎందుకు చేయించలేదు? ఫస్ట్ రిపోర్ట్ లో పాసిబిలిటీ ఆఫ్ అడల్ట్రేషన్ అని మాత్రమే ఉంది. 100% కన్ఫర్మ్ కాదు అన్నప్పుడు మళ్ళీ రీటెస్టింగ్ ఎందుకు చేయించలేదు? వేరే ల్యాబ్స్ లో రీటెస్టింగ్ ఎందుకు జరగలేదు అని సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించింది. మీరు అసలు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేసినప్పుడు వాళ్ళని ఈ మ్యాటర్ అంతా కనుక్కోమని చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ ఇంకా రాకముందుగా మీరు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించింది. రిజెక్ట్ చేసిన నెయ్యిని లడ్డులో వాడలేదు అని కొన్ని ప్రెస్ రిపోర్ట్స్ అలాగే ఈవో కూడా చెప్పారు. అలాంటప్పుడు ఆ రిపోర్ట్లు పట్టుకుని మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? దేవుణ్ణి పాలిటిక్స్ కి దూరంగా ఉంచండి అని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. సో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ అయితే ఇవి. మళ్ళీ హీరింగ్ అక్టోబర్ 3rd ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.